Hello and welcome to Tara IAS. Think IAS, think Tara. I welcome you all to Sarthi series, your one-stop destination for current affairs for UPSC Prelims 2025. This is Venkat Devarkonda. So without any further delay, let's start our session. Let's start our discussion with question number 1. The Kenbetwa River Linking Project. It is a critical initiative under India's National River Linking Project. So two important keywords anamata. Kenbetwa River Linking Project. So it comes under National River Linking Project. Consider the following statements. So options చూడండి. The Ken River originates in the Madhya Pradesh and flows into the Yamuna River. The Betwa River is a tributary of Chambal River. The project involves transferring surplus water from the Ken basin to the water deficient Betwa basin. Fourth option. The Panna Tiger Reserve is expected to be impacted by the implementation of this particular project. సో వాట్ ఈస్ ద కంటెక్స్ట్? సో రీసెంట్గా మధ్యప్రదేశ్లో మన హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఈ కెన్బెట్వా రివర్ లింకింగ్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దీనికి ఫౌండేషన్ స్టోన్ని ఎస్టాబ్లిష్ చేశారు. సో ఆ నేపథ్యంలో ఈ క్వశ్చన్ మనం పికప్ చేసుకున్నాం. సో ఈ ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అయ్యే రివర్స్ పేర్లు ఏంటమ్మా? ఒకటి కెన్, రెండవది బెట్వా. సో ఈ కెన్ రివర్ ఏదైతే ఉందో దీని యొక్క ఆరిజినేటింగ్ స్టేట్ వచ్చేసరికి మధ్యప్రదేశ్, అండ్ బెట్వా రివర్ ఏదైతే ఉందో దీని యొక్క ఆరిజినేటింగ్ స్టేట్ వచ్చేసరికి కూడా మధ్యప్రదేశ్ అనమాట. సో ఈ ప్రాజెక్ట్లో మనం ఏం చేస్తాము? ఈ టూ రివర్స్ని ఇంటర్లింక్ చేస్తామన్నమాట. సో జనరల్గా ఎందుకు మనం రివర్స్ని ఇంటర్లింక్ చేస్తాము అంటే టు అడ్రస్ టూ సిచ్యువేషన్స్. ఒకటి, కొన్ని ఏరియాస్లో ఫ్లడింగ్ వస్తుంటుంది, సైమల్టేనియస్గా కొన్ని ఏరియాస్లో డ్రాట్స్ కూడా వస్తూ ఉంటాయి. సో ఎక్కడైతే మనకి సర్ప్లస్ వాటర్ ఉంటుందో దాన్ని తీసుకొచ్చి ఈ డెఫిసిట్ రీజన్కి మనం పంపిస్తూ ఉంటాం అన్నమాట. ఓకే, సో ఈ పర్టికులర్ ప్రాజెక్ట్లో మనం ఏం చేస్తున్నామంటే ఈ కెన్ రివర్లో సర్ప్లస్ వాటర్ ఉంది. సో ఈ సర్ప్లస్ వాటర్ని ఈ పర్టికులర్ బెట్వా రివర్కి మనం పంపిస్తున్నాము. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు? సర్ప్లస్ వాటర్ వచ్చేసరికి కెన్లో ఉంది అండ్ డెఫిసిట్ రీజన్ వచ్చేసరికి ఈ బెట్వా రివర్ దగ్గర ఉందన్నమాట. సో ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ ద్వారా ఏ రీజన్కి ఎక్కువగా బెనిఫిట్ జరగబోతుంది అంటే బుందేల్ఖండ్ రీజన్. సో ఈ బుందేల్ఖండ్ రీజన్ అనేది ఇట్ కవర్స్ టూ స్టేట్స్, మధ్యప్రదేశ్ యాజ్ వెల్ యాజ్ ఉత్తరప్రదేశ్. సో టూ స్టేట్స్కి బెనిఫిట్ జరగబోతుంది ఈ ప్రాజెక్ట్ ద్వారా. అసలు యాక్చువల్గా ఈ పర్టికులర్ ప్రాజెక్ట్కి కాన్సెప్చువలైజేషన్ ఫేస్ అనేది 1980స్లోనే ఫినిష్ అయిపోయింది. బట్ అగ్రిమెంట్ అనేది వర్కౌట్ అవ్వలేదు. బట్ ఇన్ ద ఇయర్ 2021లో మాత్రం మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఆర్ అగ్రిమెంట్ అనేది ఫిక్స్ అయింది. ఎవరెవరికి మధ్య? మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి యాజ్ వెల్ యాజ్ రెస్పెక్టివ్ గవర్నమెంట్స్ ఆఫ్ మధ్యప్రదేశ్ యాజ్ వెల్ యాజ్ ఉత్తరప్రదేశ్. అండ్ ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దీన్ని 2 ఫేజెస్లో ఇంప్లిమెంట్ చేస్తారు. ఫేజ్ 1 యాజ్ వెల్ యాజ్ ఫేజ్ 2. సో ఫేజ్ 1లో కొన్ని క్యానల్స్ని బిల్డ్ చేస్తారు, ఫేజ్ 2లో కూడా కొన్ని క్యానల్స్ని బిల్డ్ చేస్తారు అనమాట. రైట్. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే ఈ ప్రాజెక్ట్ యొక్క బెనిఫిట్స్ ఏంటి? వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ ప్రాజెక్ట్ కాల్డ్ కెన్బెట్వా రివర్ ఇంటర్లింకింగ్ ప్రాజెక్ట్? ఫస్ట్ బెనిఫిట్ వచ్చేసరికి ఇరిగేషన్. సో ఇరిగేషన్ వచ్చేసరికి వీఆర్ ప్రొవైడింగ్ ఇట్ ఫర్ బోత్ మధ్యప్రదేశ్ యాజ్ వెల్ యాజ్ ఉత్తరప్రదేశ్. సో మధ్యప్రదేశ్లో ఎంత ఏరియాకి మనం ప్రొవైడ్ చేస్తున్నామంటే 10.62 lakh hectares, మరి యూపీలో 2.51 lakh hectares. ఓకేనా? సో హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఏరియాకి మనం ఇరిగేషన్ ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. యాజ్ వెల్ యాజ్ దీని ద్వారా కొంతమంది పీపుల్కి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కూడా అందుబాటులోకి రాబోతుంది. అరౌండ్ 62 lakh పీపుల్. సో ఇంతమందికి మనం డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీని ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే దీని ద్వారా మనం హైడ్రో పవర్ని కూడా జనరేట్ చేయబోతున్నాము విత్ ద కెపాసిటీ ఆఫ్ 103 మెగావాట్. నెక్స్ట్ సోలార్ పవర్ యొక్క కెపాసిటీ వచ్చేసరికి 27 మెగావాట్. ఓకేనా? సో దీస్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ ప్రాజెక్ట్. బట్ దీంట్లో కొన్ని ఎన్విరాన్మెంటల్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటంటే పన్నా నేషనల్ పార్క్ ఆర్ పన్నా టైగర్ రిజర్వ్. సో ఇక్కడ ఏం జరగబోతుంది అంటే డీఫారెస్టేషన్ జరగబోతుంది. ఓకేనా? సో ఈ ప్రాజెక్ట్ ద్వారా ఆ పర్టికులర్ ఏరియాలో కొంచెం డీఫారెస్టేషన్ చేయాల్సిన సిచ్యువేషన్ వస్తుందన్నమాట. సో దీని ద్వారా ఈ ప్రాజెక్ట్ ద్వారా పన్నా టైగర్ రిజర్వ్ ఏదైతే ఉందో దీని మీద కొంచెం ఇంపాక్ట్ అనేది పడబోతుంది. సో ఇక్కడ వరకు క్లియర్ కదా? రైట్. సో ఈ కెన్నా రివర్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ అ ట్రిబ్యూటరీ ఆఫ్ యమునా రివర్. అండ్ ఈ బెట్వా రివర్ ఏదైతే ఉందో ఇది కూడా యమునా రివర్కి ట్రిబ్యూటరీయే. ఓకేనా? సో కెన్నా యాజ్ వెల్ యాజ్ బెట్వా ఇవి రెండు యమునాకి సంబంధించిన ట్రిబ్యూటరీస్ అనమాట. రైట్. ఇప్పుడు మనం క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం పదండి. ద కెన్ రివర్ ఆరిజినేట్స్ ఇన్ మధ్యప్రదేశ్ అండ్ ఫ్లోస్ ఇన్ టు యమునా రివర్. అదే కదా మనం మాట్లాడుకుంది? ఎస్, కరెక్టే. బెట్వా రివర్ ఈజ్ ఎ ట్రిబ్యూటరీ ఆఫ్ చంబల్ రివర్ అంటున్నారు. ఇది ఇన్కరెక్ట్ అనమాట. బెట్వా రివర్ ఈజ్ ఆల్సో ఏ ట్రిబ్యూటరీ ఆఫ్ యమునా రివర్. ద ప్రాజెక్ట్ ఇన్వాల్వ్స్ ట్రాన్స్ఫరింగ్ సర్ప్లస్ వాటర్ ఫ్రమ్ కెన్ బేసిన్ టు వాటర్ డెఫిసిట్ బెట్వా బేసిన్. అదే కదా మనం మాట్లాడుకుంది. ఇటువంటి ప్రాజెక్ట్స్ ద్వారా ఎక్కడైతే సర్ప్లస్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఉంటుందో దాన్ని తీసుకొచ్చి డెఫిసిట్ రీజన్స్కి సప్లై చేస్తూ ఉంటాం. సో ఈ ప్రాజెక్ట్లో కెన్ రివర్ దగ్గర సర్ప్లస్ ఉంది, బెట్వా రివర్ దగ్గర డెఫిసిట్ ఉంది.
అండ్ ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ ద్వారా పన్నా టైగర్ రిజర్వ్ అనేది ఇంపాక్ట్ అవబోతుంది. సో ఇది కూడా కరెక్టే. సో వాడు కరెక్ట్ స్టేట్మెంట్స్ అడిగాడు. 1, 3, 4 ఇవి 3 కరెక్ట్ అనమాట. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. లెట్స్ లుక్ ఎట్ క్వశ్చన్ నెంబర్ 2. ఇట్ ఈస్ రిలేటెడ్ టు మ్యాపింగ్. అరేంజ్ ద ఫాలోయింగ్ కరేబియన్ యాజ్ వెల్ యాజ్ లాటిన్ అమెరికన్ కంట్రీస్. ఓకేనా, కరేబియన్ యాజ్ వెల్ యాజ్ లాటిన్ అమెరికన్ కంట్రీస్ ఫ్రమ్ నార్త్ టు సౌత్ బేస్డ్ ఆన్ దేర్ జియోగ్రఫిక్ లొకేషన్ అండ్ ఐడెంటిఫై ద రీసెంట్ న్యూస్ ఈవెంట్స్ అసోసియేటెడ్ విత్ దెమ్. సో ముఖ్యంగా ఇక్కడ మనం చూడాల్సింది మ్యాపింగ్ పాయింట్ అనమాట. సో కింద కొన్ని కరేబియన్ ఐలాండ్స్ ఇచ్చారు, లాటిన్ అమెరికన్ కంట్రీస్ కూడా ఇచ్చారు. సో జాగ్రత్తగా చూడండి. క్యూబా, హైతీ, డొమినికన్ రిపబ్లిక్, నికర్గువా యాజ్ వెల్ యాజ్ ఈక్వెడార్. సో దీనికి సంబంధించిన మ్యాప్ని కూడా ఇక్కడ నేను ప్లేస్ చేశాను. సో జాగ్రత్తగా చూడండి, ఐడెంటిఫై చేసేయచ్చు ఈజీగానే. సో ఫస్ట్ ఈజీగా మనం చెప్పేయచ్చు ఇట్ వాజ్ క్యూబా. సో క్యూబాలో రీసెంట్గా ఎక్కువగా ప్రొటెస్టులు అనేవి జరుగుతున్నాయి. ఎందుకు ఇక్కడ ఎక్కువగా ప్రొటెస్టులు జరుగుతున్నాయి అంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు షార్టేజ్ ఆఫ్ ఫుడ్ యాజ్ వెల్ యాజ్ మెడిసిన్. ఓకేనా, సో ఫుడ్ అండ్ మెడిసిన్ అక్కడ షార్టేజెస్ అవుతున్నాయి. సో దానికి రిలేటెడ్గా ప్రొటెస్టులు చేస్తున్నారు. బికాజ్ ఎందుకు ఇక్కడ షార్టేజెస్ జరుగుతున్నాయి అంటే బికాజ్ ఆఫ్ సమ్ ఇంటర్నేషనల్ శాంక్షన్స్. సో ఇంటర్నేషనల్ శాంక్షన్స్ ద్వారా క్యూబాలో ఈ షార్టేజెస్ అనేవి వస్తున్నాయి. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి డొమినికన్ రిపబ్లిక్. ఓకే, ఫ్రమ్ నార్త్ టు సౌత్ వస్తే డొమినికన్ రిపబ్లిక్ కొంచెం తేడాతో హైతీ కంటే కొంచెం ముందు ఉంటుంది అంతే. ఓకేనా, సో డొమినికన్ రిపబ్లిక్ ఏదైతే ఉందో ఇక్కడ మనకి బార్డర్ టెన్షన్స్ ఉన్నాయన్నమాట. సో ఏ రీజన్స్కి మధ్య ఇక్కడ బార్డర్ టెన్షన్స్ ఉన్నాయంటే ఇట్ వాస్ బిట్వీన్ హైతీ యాజ్ వెల్ యాజ్ డొమినికన్ రిపబ్లిక్. ఇది సెకండ్ వన్. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి హైతీ. సో హైతీ ఏదైతే ఉందో ఇక్కడ మనకి కొంచెం పొలిటికల్ టెన్షన్స్ ఉన్నాయి యాజ్ వెల్ యాజ్ హ్యుమానిటేరియన్ క్రైసిస్ కూడా ఉంది. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ ఫోర్త్ ప్లేస్ వచ్చేసరికి నికరాగువా. సో నికరాగువా అనేది మనకి యాక్చువల్గా ఇట్ ఈజ్ ఎ లాటిన్ అమెరికన్ కంట్రీ అనమాట. సో ఇక్కడ కూడా పొలిటికల్ అన్రెస్ట్ అనేది కనిపిస్తుంది. సో పొలిటికల్ టెన్షన్స్ అనేవి ఉన్నాయి. అండ్ లాస్ట్ వన్ వచ్చేసరికి ఈక్వెడార్. ఇక్కడ కూడా మనకి పొలిటికల్ టెన్షన్స్ ఉన్నాయి, ఎందుకంటే ఒక ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ని అసాసినేషన్ చేశారనమాట ఇక్కడ. ఓకేనా, సో దిస్ ఇస్ ద ఆర్డర్. సో క్యూబా, నెక్స్ట్ డొమినికన్ రిపబ్లిక్ ఆప్షన్స్ పరంగా చూస్తే థర్డ్, నెక్స్ట్ వచ్చేసరికి హైతీ 1, 3, 2, నెక్స్ట్ నికరాగువా యాజ్ వెల్ యాజ్ ఈక్వెడార్ 1, 3, 2, 4, 5 అక్కడ ఉంది. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. Let's look at question number 3. Which of the following ancient Indian concepts align with the principles of good governance as commemorated on Good Governance Day? So what is the context? రీసెంట్గా మనం గుడ్ గవర్నెన్స్ డేని సెలబ్రేట్ చేసుకున్నాము. ఆ నేపథ్యంలో ఈ క్వశ్చన్ మనం పికప్ చేసుకున్నాం. సో గుడ్ గవర్నెన్స్ డేని ఎప్పుడు మనం సెలబ్రేట్ చేసుకుంటాము అంటే ఆన్ 25th December ఎవ్రీ ఇయర్. వై, ఎందుకు ఈరోజు? బికాజ్ ఇట్ ఈస్ ద బర్త్ యానివర్సరీ ఆఫ్ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ అటల్ బిహారీ వాజ్పేయి. ఓకేనా, సో అటల్ బిహారీ వాజ్పేయి గారు ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్. సో ఆయన యొక్క బర్త్ యానివర్సరీ సందర్భంగా ఈ రోజుని మనం గుడ్ గవర్నెన్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. సో ఎప్పటి నుంచి ఈ సెలబ్రేషన్స్ని మనం స్టార్ట్ చేసామంటే ఫ్రమ్ ద ఇయర్ 2014. అండ్ ఈ ఇయర్ కూడా మనం సెలబ్రేట్ చేసుకున్నాం కదా, సో 2024లో. అండ్ దేర్ ఈజ్ ఎ థీమ్ ఫర్ దిస్ ఇయర్. సో ఆ థీమ్ వచ్చేసరికి ఇండియాస్ పాత్ టు వికసిత్ భారత్. సో 2047 అని చెప్పి టార్గెట్ పెట్టినాం కదా. సో ఇండియాస్ పాత్ టు వికసిత్ భారత్, ఎంపవరింగ్ సిటిజన్స్ త్రూ గుడ్ గవర్నెన్స్ అండ్ డిజిటలైజేషన్. దిస్ ఈజ్ ద థీమ్. ఇండియాస్ పాత్ టు వికసిత్ భారత్, ఎంపవరింగ్ సిటిజన్స్ త్రూ గుడ్ గవర్నెన్స్ అండ్ డిజిటలైజేషన్. దట్స్ ఇట్. సో గుడ్ గవర్నెన్స్లో మనకి కనిపించే ప్రిన్సిపల్స్ ఏంటి? సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఫస్ట్ ప్రిన్సిపల్ వచ్చేసరికి ట్రాన్స్పరెన్సీ. ఓకే, సో ఫస్ట్ ప్రిన్సిపల్ వచ్చేసరికి ట్రాన్స్పరెన్సీ. తర్వాత అకౌంటబిలిటీ. నెక్స్ట్ వన్ ఎఫెక్టివ్నెస్ యాజ్ వెల్ యాజ్ ఎఫిషియన్సీ. ఆఫ్టర్ దట్ ఈక్విటీ యాజ్ వెల్ యాజ్ ఇంక్లూజివ్నెస్. ఓకే, సో సొసైటీలో ఈక్విటీని మనం ప్రమోట్ చేయాలి, యాజ్ వెల్ యాజ్ ఇంక్లూజివ్నెస్ని కూడా ప్రమోట్ చేయాలి. ఎఫిషియన్సీని ఇంప్రూవ్ చేయాలి, ఎఫెక్టివ్నెస్ని కూడా ఇంప్రూవ్ చేయాలి, ట్రాన్స్పరెన్సీని పెంచాలి, అకౌంటబిలిటీని కూడా పెంచాలి, యాజ్ వెల్ యాజ్ పార్టిసిపేషన్ కూడా పెంచాలి, పీపుల్స్ యొక్క పార్టిసిపేషన్ కూడా పెంచాలి ఇన్ ద డెసిషన్ మేకింగ్ ప్రాసెస్, యాజ్ వెల్ యాజ్ రెస్పాన్సివ్నెస్. సో సిటిజన్స్ యొక్క నీడ్స్కి నువ్వు ఎంత తొందరగా రెస్పాండ్ అవుతున్నావు, యాజ్ వెల్ యాజ్ వీ హ్యావ్ టు అప్హోల్డ్ ద రూల్ ఆఫ్ లా. సో దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్. ఓకేనా, సో వీటిని ఇంప్లిమెంట్ చేయడమే మన యొక్క మెయిన్ రెస్పాన్సిబిలిటీ, ముఖ్యంగా గవర్నమెంట్ యొక్క మెయిన్ రెస్పాన్సిబిలిటీ. సో యాక్చువల్గా ఈ గుడ్ గవర్నెన్స్కి సంబంధించిన ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి ఎక్కడ కనిపిస్తూ ఉంటాయి? కొంచెం ఏన్షియంట్ డేస్కి వెళ్తే సంథింగ్ కాల్డ్ యాజ్ రాజధర్మ, అవునా? సో ఆ టైంలో కింగ్స్, రూలర్స్ వాళ్ళు ఫాలో అయ్యే ప్రిన్సిపల్స్ అనేవి ఇలాగే ఉంటాయి. సో దాన్ని రాజధర్మ అని చెప్పి కూడా పిలుస్తారు. సో వీటితో పాటు ఇంకొన్ని ఎపిక్స్ కూడా ఉంటాయి, లైక్ మన మహాభారతం కానీ రామాయణం కానీ. ఇక్కడ కూడా ఇటువంటి ప్రిన్సిపల్సే కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం పదండి.
సో గుడ్ గవర్నెన్స్కి సంబంధించిన ప్రిన్సిపల్స్ అనేవి మనకి ఎక్కడ అలైన్ అవుతూ ఉంటాయి. కొంచెం ఏన్షియంట్ డేస్లోకి వెళ్తే అర్థశాస్త్రాల్లోన, రాజధర్మాలోన, పంచాయతీరాజ, ధర్మచక్రాన. ఆన్సర్ వచ్చేసరికి రాజధర్మ. ఓకేనా. సో ఎథికల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ రూలర్స్ టువర్డ్స్ దేర్ సబ్జెక్ట్స్. ఓకేనా. రైట్. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. లెట్స్ లుక్ ఎట్ క్వశ్చన్ నెంబర్ 4. వాట్ ఈస్ ద ప్రైమరీ సిగ్నిఫికెన్స్ ఆఫ్ వీర్బల్ దివాస్? సో మనం ఎవ్రీ ఇయర్ December 26న ఈ వీర్బల్ దివాస్ని సెలబ్రేట్ చేసుకుంటాం. సో వై వీఆర్ సెలబ్రేటింగ్ ఇట్, అది మనం తెలుసుకోవాలి. సో వీర్బాల్ దివాస్. సో వీర్ స్టాండ్స్ ఫర్ బ్రేవ్, బాల్ స్టాండ్స్ ఫర్ చిల్డ్రన్. సో ఇట్ ఈస్ ద డే ఆఫ్ బ్రేవ్ చిల్డ్రన్. ఇట్ ఈస్ ద డే ఆఫ్ బ్రేవ్ చిల్డ్రన్. సో ఎవరి యొక్క చిల్డ్రన్? గురు గోబింద్ సింగ్. సో గురు గోబింద్ సింగ్ ఎవరైతే ఉన్నారో, సో ఆయన యొక్క ఇద్దరు చిల్డ్రన్స్ గురించే ఈ డేని మనం సెలబ్రేట్ చేసుకుంటాం. సో ఎవరు ఆ 2 sons? వాళ్ళ యొక్క నేమ్స్ ఏంటి? ఫస్ట్ పర్సన్ యొక్క నేమ్ వచ్చేసరికి జొరావర్ సింగ్ అండ్ సెకండ్ పర్సన్ వచ్చేసరికి ఫాతే సింగ్. సో వీళ్ళిద్దరిని మొఘల్ ఫోర్సెస్ వాళ్ళు క్యాప్చర్ చేసుకొని దే ఆస్క్డ్ దెమ్ టు చేంజ్ దేర్ రిలీజన్ ఆర్ దే ఆస్క్డ్ దెమ్ టు చేంజ్ దేర్ ఫెయిత్. వాళ్ళకి రిలీజన్ని లేకపోతే వాళ్ళకి ఫెయిత్ని చేంజ్ చేసుకొని ఇస్లాంలోకి కన్వర్ట్ అవ్వమని చెప్పి అడగటం జరిగింది. ఎవరు అడిగారు ఆర్ ఎవరు ఈ ఆర్డర్ని పాస్ చేశారు అంటే ఇట్ వాస్ పాస్డ్ బై వజీర్ ఖాన్. సో వజీర్ ఖాన్ ఈ ఆర్డర్ని పాస్ చేశారు, బట్ ఈ ఆర్డర్ని వాళ్ళు రిఫ్యూజ్ చేశారనమాట. ఓకేనా. సో దే రిఫ్యూజ్డ్ టు చేంజ్ దేర్ ఫెయిత్, దే రిఫ్యూజ్డ్ టు కన్వర్ట్ ఇన్ టు ఇస్లాం. సో అందుకని ఏం చేశారు తెలుసా? వీళ్ళిద్దరిని బతికుండగానే సమాధి చేశారు. అందుకని వీళ్ళ యొక్క బ్రేవ్నెస్ని మనం రిమెంబర్ చేసుకుంటూ ఉండటం కోసం ఈ డేని మనం సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట. ఆన్ December 26th, ద డే ఆఫ్ బ్రేవ్ చిల్డ్రన్, వీర్బాల్ దివాస్. సో ఇప్పుడు ఆప్షన్ చూద్దాం పదండి. ఇట్ సెలబ్రేట్స్ ద బర్త్డే ఆఫ్ గురు గోబింద్ సింగ్ జీ? నో. ఇట్ మార్క్స్ ద మార్టిండమ్ ఆఫ్ బాబా జొరావర్ సింగ్ అండ్ బాబా ఫాతే సింగ్. ఎస్, ఇది కరెక్టే. సో వీళ్ళిద్దరు కదా 2 sons. సో వీళ్ళ యొక్క బ్రేవ్నెస్ని మనం సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. లెట్స్ లుక్ ఎట్ క్వశ్చన్ నెంబర్ 5. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంట్రిబ్యూషన్స్ ఈజ్ కరెక్ట్లీ అసోసియేటెడ్ విత్ ద పండిట్ మదన్ మోహన్ మాలవ్య. ఎందుకు ఈ టాపిక్ని మనం పికప్ చేసుకున్నాము అంటే ఆన్ December 25th ఎవ్రీ ఇయర్ మనం మదన్ మోహన్ మాలవ్య గారి యొక్క బర్త్ యానివర్సరీని సెలబ్రేట్ చేసుకుంటాం. సో ఆప్షన్ చూడండి. హీ వాజ్ కన్ఫర్డ్ ద టైటిల్ ఆఫ్ మహామానా ఫర్ హిస్ కాంట్రిబ్యూషన్స్ టు ద నేషన్. సో ఇతనికి ఇచ్చిన టైటిల్ ఏంటమ్మా? మహామానా అంట. ఎస్. సో మన మహాత్మా గాంధీ గారు ఉన్నారు కదా, ఆయనే ఈ పర్టికులర్ మదన్ మోహన్ మాలవ్య గారికి మహామానా అని చెప్పి టైటిల్ ఇచ్చారు. సో మహామానా అంటే మీనింగ్ ఏంటంటే ద గ్రేట్ సోల్ అని చెప్పి అర్థం. మహా అంటే గ్రేట్, మానా అంటే సోల్. సో ద గ్రేట్ సోల్ అని చెప్పి మీనింగ్ అనమాట. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే. నెక్స్ట్ వన్. హీ ఫౌండెడ్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్ న్యూస్ పేపర్ కాల్డ్ ద ట్రిబ్యూన్ టు ప్రమోట్ నేషనలిస్ట్ ఐడియాస్. సో ఆ టైం పీరియడ్లో నేషనలిస్ట్ ఐడియాస్ని ప్రమోట్ చేయడానికి ఈయన ఒక ఇంగ్లీష్ లాంగ్వేజ్ న్యూస్ పేపర్ని స్టార్ట్ చేశారు అంట. సో దాని పేరు ట్రిబ్యూన్ అని చెప్పి పిలుస్తున్నారు. ఇది ఇన్కరెక్ట్. సో ఇతను స్టార్ట్ చేసిన న్యూస్ పేపర్ వచ్చేసరికి ద లీడర్. ఇట్ ఈస్ నాట్ ద ట్రిబ్యూన్, ఇట్ ఈస్ ద లీడర్ అనమాట. సో ఆప్షన్ బి ఈస్ ద ఇన్కరెక్ట్. నెక్స్ట్ వన్. హీ యాక్చువల్లీ వర్క్డ్ ఫర్ ద రిమూవల్ ఆఫ్ అన్టచబిలిటీ అండ్ అప్లిఫ్టింగ్ మార్జినల్ కమ్యూనిటీస్. ఎస్, ఇది కరెక్టే. సో ఈయన ముఖ్యంగా సోషల్ ఈక్విటీని ప్రమోట్ చేయడం కోసం, ఇంక్లూజివ్నెస్ని ప్రమోట్ చేయడం కోసం చాలా వర్క్ చేశారు. సో దానికోసం అన్టచబిలిటీని రిమూవ్ చేయాలి, యాజ్ వెల్ యాజ్ ఈ మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎంపవర్ చేయాలి, అప్లిఫ్ట్ చేయాలి అని చెప్పి ఈయన చాలా వర్క్ చేశారనమాట. సో ఆప్షన్ 3 కూడా కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. రైట్. సో 1, 3 ఇవి రెండు కరెక్ట్. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. సో దీంతో మనం సక్సెస్ఫుల్గా ఈ రోజు సెషన్ని ఫినిష్ చేసుకున్నాము. ఐ హోప్ యూ లైక్ ది సెషన్. సో ఇటువంటి సెషన్స్ నా నుంచి మరిన్ని కోరుకున్నట్టయితే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్, మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ మెన్షన్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఫ్రెండ్స్కి మన వీడియోస్ని షేర్ చేస్తూ ఉండండి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, tara.is.com వెబ్సైట్ని రెగ్యులర్గా విజిట్ చేస్తూ ఉండండి. సో ఎవ్రీడే మార్నింగ్ ఈ క్విజ్ క్వశ్చన్స్ని మన వెబ్సైట్లో అప్లోడ్ చేస్తాము. సో దట్ ఆ క్విజ్ని మీరు అటెంప్ట్ చేయొచ్చు అండ్ ఎక్కడ మీరు మిస్టేక్ చేస్తున్నారని చెప్పి మీరు ఐడెంటిఫై చేసుకోవచ్చు ఈజీగా. సో ప్రిలిమ్స్ దగ్గరికి వస్తుంది కాబట్టి ఎంసీక్యూస్ని సాల్వ్ చేసే హ్యాబిట్ని మీరు రెగ్యులర్గా అలవాటు చేసుకోవాల్సిందే. అండ్ నెక్స్ట్ వన్, ఎన్సీఆర్టీస్కి సంబంధించిన పీడిఎఫ్స్ కూడా ఉన్నాయి. సో ఎన్సీఆర్టీస్ అనేవి మస్ట్ అండ్ షుడ్ అనమాట యూపీఎస్సీకి. సో ఎవరైనా సార్ ఇంకా ఎన్సీఆర్టీస్ని చదవని వాళ్ళు ఉంటే ప్లీజ్ మన వెబ్సైట్ని విజిట్ చేసి ఆ పీడిఎఫ్స్ని కవర్ చేయండి. ఓకేనా. సో ఎన్సీఆర్టీస్ ఉంటే మనకు ఖచ్చితంగా బేసిక్స్, ఫౌండేషన్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. అండ్ ప్రిలిమ్స్లో మాత్రం చాలా వరకు క్వశ్చన్స్ ఎన్సీఆర్టీస్ నుంచి కూడా రెగ్యులర్గా వస్తూ ఉన్నాయి. ఓకే, రైట్. సో లెట్స్ కాల్ ఇట్ ఏ డే దెన్. సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై. జై హింద్.